మాధవంజీ అవేరా భగవతీపురం నేతృత్వంలో మహేశ్వరం మండలంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మహేశ్వరం మండలంతో పాటు కందుకూరు మండల ప్రజలు కూడా వైద్య శిబిరంలో ఉచితంగా పరీక్షలు చేయించుకొని మందులు తీసుకున్నారు. అనంతరం ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, జేఎన్టీయూ వీసీ కట్ట నరసింహారెడ్డి, డీజీ రాజవర్ధన్ రెడ్డి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య చికిత్సను ఉచితంగా చేయడంతో పాటు వాటికి సంబంధించిన మందులను కూడా ఉచితంగా ఇవ్వడము చాలా సంతోషకరమైన విషయమని, ప్రతి నెల ఇలాంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఇలాంటి సేవలు చేయాలని మాధవంజీ అభ్యర్థించారు. జనరల్ మెడిసిన్స్ తో పాటు హోమియోపతి, యునానీ మెడిసిన్స్ ప్రజలకు ఉచితంగా ఇవ్వడం చాలా మంచి ఉద్దేశమని మాధవంజీ సంస్థ సేవలను కొనియాడారు. చుట్టుపక్కల ఉన్న వస్తువులతో మనం ఎలా డిసీజ్ ఇంప్రూవ్ చేసుకోవాలి లేదండి. ఇది మాంసంలో కొవ్వు పదార్థాలు చాలా ఉంటాయి కాబట్టి మనం ఆరోగ్యకరమైన అనారోగ్యంగా మారినప్పుడు రక్తహీనత వస్తుంది. ఇది శరీరానికి చాలా మంచి చేస్తుంది. మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు రక్తహీనత వస్తుంది. బెల్లం, తేనె, శనగలు, ఖర్జూర